నీ పార్ట్నర్ సంబంధించిన ఫొటోస్ కానీ గిఫ్ట్స్ కానీ అండ్ నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఏవైనా సరే మెమరీస్ కానీ ఉంటే ఫస్ట్ డిలీట్ చేసి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను క్వశ్చన్ మీ మైండ్లో ఉంటే ఈ వీడియో మీకు ఆన్సర్ బ్రో. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడు, నీకు పక్కా ఒక క్లారిటీ వస్తుంది మూవ్ ఆన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నావు అంటే కొన్ని మిస్టేక్ చేస్తున్నావు. అందులో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నీ పార్ట్నర్ సంబంధించిన ఫొటోస్ కానీ గిఫ్ట్స్ కానీ అండ్ నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఏవైనా సరే మెమరీస్ కానీ ఉంటే ఫస్ట్ డిలీట్ చేస్తే పక్కాగా మళ్ళీ నీకు వాళ్ళు గుర్తొచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి మూవ్ ఆన్ స్లోగా అవుతావు. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా యాప్స్ ఏవైనా సరే వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ అండ్ కాల్స్ కూడా బ్లాక్ చేశాను. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే నీ లైఫ్ని బిజీ లైఫ్ చేసుకోవాలి బ్రో. బిజీగా లీడ్ చేయాలి నువ్వు నీ లైఫ్ని. ఎలా అంటే వాళ్ళు గుర్తుండకూడదు, బిజీలో ఉండిపోవాలి. నువ్వు ఖాళీగా కూర్చున్నావు అంటే పక్కా వాళ్ళు గుర్తొస్తారు బ్రో. అదే నువ్వు ఏదో బిజీగా నీ లైఫ్ని షెడ్యూల్ చేసుకుంటే పక్కా వాళ్ళు గుర్తొచ్చే ఛాన్స్ అనేది చాలా తగ్గుతాయి. సో దానివల్ల కూడా నువ్వు కొన్ని రోజులు మూవ్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే నైట్ టైం నువ్వు పడుకునే ముందు నీ మైండ్ మళ్ళీ అటువైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ టైంలో కొంచెం మ్యూజిక్ వినడానికి ట్రై చేయి, ఒక మెలోడీ మ్యూజిక్స్ విను. సో దానివల్ల కూడా కొంచెం మైండ్ రీఫ్రెష్ అయ్యి కొంచెం మీకు ఆ థాట్స్ రాకుండా ఉంటాయి. సో ఇలా మీరు కొన్ని నేను చెప్పినవన్నీ చేస్తే మాత్రం పక్కగా మీరు మూవ్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి బ్రో. ఏదైనా సరే వెంటనే జరగదు, మీరు ఇదే కన్సిస్టెన్సీగా ట్రై చేయండి. పక్కాగా మీకు ఒకరోజు రిజల్ట్ ఉంటుంది పక్కాగా. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా మోటివేట్గా అనిపిస్తే గుర్తుపెట్టుకొని నా పేరు అనిల్ సీజీ. అంటే ఎన్నో మోటివేట్ వీడియోలు చేస్తూ ఉంటాను, ఫాలో చేసుకొని పెట్టుకో. ఎప్పుడైనా సరే నీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ, బాయ్.